హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వేద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించడానికి నేను ఇంతకుముందు చాలా మంది కూడా స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ గురించి చెప్పడం జరిగింది. చాలా మందికి ఆ వీడియో తెలియక సార్ అది ఎలా నాకు ఒకసారి క్లియర్గా చెప్పండి మళ్ళీ అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారు. శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోవడాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. చాలా మంది చాలా రోజుల గ్యాప్ తర్వాత కానీ లేదా బయట స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ టెన్షన్ వల్ల, ఎక్సైట్మెంట్ వల్ల, ఓవర్ రొమాన్స్ వల్ల, ఇలాంటి కారణాల వల్ల, ఎక్కువ రోజులు దూరంగా ఉండి కలవడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల ఎప్పుడో ఒకసారి కనుక మీరు కలిసినట్లయితే వీర్యం త్వరగా పడిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవద్దు. రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా కూడా మీ భార్యతో కానీ మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకే విధంగా పడిపోతూ ఉంటే టచ్ చేయగానే పడిపోవడమో లేదంటే టైం తీసుకొని ఒక 1 మినిట్ లోపు కనుక పడిపోయినట్లయితే తప్పకుండా దాన్ని శీఘ్రస్ఖలనం సమస్యగా గుర్తించాలి. ఇలాంటి సమస్య వచ్చిన వారికి ఇంతకుముందు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది, ఎన్నో రకాల మెడిసిన్స్ గురించి కూడా దాన్ని సజెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా టెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ టెక్నిక్ వల్ల లాభాలు ఏంటి? ఇది సైంటిఫికల్ గా ప్రూఫ్ అయినటువంటి ఒక టెక్నిక్, దాన్ని స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అని అంటారు. సో స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అనగా చాలా మంది కూడా అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, స్టాప్ అండ్ ప్లే అంటే స్త్రీతోటి సంభోగం చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత వీర్యం పడుతున్న సిమ్టమ్స్ రాగానే ఆపేయడం, తీసేయడం, బయటికి తీసేయడం, మళ్ళీ కొంత గ్యాప్ అంటే అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంటే వీర్యం అనేది కూడా అప్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇలా అప్ డౌన్ అవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా పంపింగ్ జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలలో బలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, మనకు మజిల్స్ రావాలని ఏం చేస్తాం, రోజు మజిల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల అక్కడ నరాలంటి పంపింగ్ జరిగి అవి మంచి బలంగా దృఢంగా తయారవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా మనము దీనికి ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనం ఏం చేయలేం కాబట్టి ఇలా స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ ద్వారా మనం ఆపుతూ ఇలా చేయడం వల్ల అక్కడ నరాలకు బలం అనేది పెరిగి ఎక్కువ సమయము వీర్యాన్ని ఆపడానికి కావాల్సినటువంటి శక్తి అనేది అక్కడ ఉన్న నరాలకు రావడం జరుగుతుంది. అయితే ఇది ఒకేసారి సాధ్యం కాకపోయినప్పటికీ రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల ఇలా ఫాలో అవ్వడం వల్ల కొంతవరకు సాటిస్ఫైడ్ జరగడము, కొంతవరకు సమస్య నుంచి బయటకు పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సందర్భాల్లో కొంతమందికి లింగం మెత్తబడిపోవడము, మళ్ళీ చేయాలంటే కష్టంగా ఉండడం కూడా జరుగుతుంటుంది. సో అలాంటి వారు వాళ్ళ ప్రాబ్లంని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. దాని గురించి నాకు ఒకసారి కాల్ చేయండి, నేను చెప్తాను. ఒకవేళ ఈ సమస్యతోటే మాత్రమే బాధపడుతున్న వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బట్ ఎగ్జైట్ కావద్దు, టెన్షన్ పడద్దు, నిదానంగా కూల్గా ఉండాలి. ఇన్సర్ట్ చేసి తీసేసిన సమయాలలో ఊరికే ఉండకుండా చిన్న రొమాన్స్ లాంటి అలాంటి ఉత్తేజపరుచుకునే విధంగా చేసుకోవడం వల్ల అంగం అనేది తిరిగి మెత్తబడిపోకుండా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ని కనుక ఫాలో అయినట్లయితే ఎప్పుడు ఒకే భంగిమలో కాకుండా వివిధ రకాలైనటువంటి మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే వివిధ రకాలైన భంగిమలో చేసుకోవడం వల్ల కూడా కొంత ఉత్తేజం కలగడం అనేది కూడా జరుగుతుంటుంది. సో ఇలా చేసుకుంటూ ఈ టైమింగ్ అనేది మనం పెంచుకోవచ్చు. సో వితౌట్ మళ్ళీ దీని గురించి ఎలాంటి స్ట్రగుల్స్ కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, ఎలాంటి మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఇలాంటివి చేసినా కూడా ఉపయోగంగా లేను అన్నట్లయితే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం డాట్ ఛానల్ మీకు అందిస్తుంది. అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు చాలా వరకు కూడా. సో కింద డిస్క్రిప్షన్ లోనే మా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి అందులో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.